హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిడ్ హీలింగ్స్ ఛానల్. సో ఈరోజు నేను బర్త్డే రీడింగ్ చేయబోతున్నాను. ఈరోజు ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో ఐ విష్ ఆల్ ఆఫ్ దామ్ వెరీ హ్యాపీ బర్త్డే. సో వీ విల్ సీ what are the blessings on the way to them. Happy birthday. Wow, simplify your life. See, simplify your life. So clear all the clutter in your life. ఈ రోజు మీరు డెసిషన్ తీసుకోండి. సో వాట్ ఎవర్ ఈజ్ పైల్డ్ అప్, అది మీ ఇల్లు కావచ్చు, మీ మైండ్ కావచ్చు, మీ రిలేషన్షిప్ కావచ్చు, మీ స్టడీస్లో కావచ్చు, ఏదైనా క్లట్టర్ ఉంటే గనక సో క్లియర్ ఆల్ దోస్ ఏవైతే మనకు అవసరం లేదో బాడీ ఎనర్జీ లెవెల్స్లో కావచ్చు, ఏదైనా మనకి అవసరం లేని, మనకి ఉపయోగపడని, మన గ్రోత్కి ఉపయోగపడని విషయాలు, వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని క్లియర్ చేసేయండి. అండ్ నెక్స్ట్, ఇగ్నైటింగ్ కరేజ్. సో be with courage. I'm strong, valiant and courageous. So be courage, ready to cross the self beliefs and మిమ్మల్ని ఏదైతే ఆపుతుందో, మీరు ఏదైతే ఒక గిరి గీసుకొని అందులోనే ఉండి ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నాకు ధైర్యం లేదు అని ఏదైతే మీరు అనుకుంటున్నారో యూ విల్ క్రాస్ దట్ ఫియర్ దిస్ ఇయర్. మీరు ఏదైతే మీకు ఒకటి బాగా చెయ్యాలి అని ఉంది లోపల, దట్ ఈజ్ ఇగ్నైటింగ్ యూ. సో ఇది చెయ్యి అని మీ అంతరాత్మ ఏదో మీకు చెప్తూ ఉంటుంది. బట్ ఐ కాంట్ అంటున్నారు, నేను చేయలేను అని చెప్తున్నారు మీరు. బట్ దిస్ ఇయర్ ఏదైతే గిరి గీసుకుని ఉన్నారో యూ విల్ క్రాస్ దట్ అండ్ ధైర్యంతో మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు. అండ్ ఫ్లయింగ్ ఫ్రీ. సో మీరు మీ లైఫ్లో ఇలా మొత్తం అన్నీ క్లియర్ చేసుకొని మీ క్లట్టర్ అంతా ధైర్యంగా మీరు ఏదైతే సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్తో ఉన్నారో వాటిని క్రాస్ చేసి ముందుకు వెళ్ళగలిగితే ధైర్యంతో యూ విల్ ఫ్లై ఫ్రీ సక్సెస్ఫుల్గా. మీరు ఇదంతా కూడా స్పిరిచువల్ ఎండ్ అన్నమాట. స్పిరిచువల్ ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే ఈ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి యూ విల్ రీచ్ దీస్ హైట్స్. అది ఏ ఏరియా ఆఫ్ లైఫ్లో అయినా కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, లేదా మీ బిజినెస్, లేదా మీ కెరియర్లో కావచ్చు, లేదా మీ ఫైనాన్సెస్లో కావచ్చు. అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ జర్నీ వెరీ ధైర్యంతో. మీరు మీ జర్నీని స్టార్ట్ చేసినట్టయితే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ యూ విల్ రీచ్ దిస్ హైట్స్. You will reach these heights. Okay, so this is your overall year reading. ఇక్కడ నుంచి మనం జనవరి, ఫిబ్రవరి అలా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కార్డు తీసి చూద్దాం. January, completion. So on January you will complete, might be this simplifying life, clearing clutter, దాన్ని మీరు కంప్లీట్ చేస్తారు జనవరిలో. యూ విల్ క్లియర్ ఆల్ ది క్లటర్స్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఫిబ్రవరి, వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫిబ్రవరి? వావ్, క్రియేట్. సో యూ విల్ క్రియేట్ యువర్ ఓన్ ఎక్స్టెండెడ్ బౌండరీస్. సో ఏదైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటినీ క్లియర్ చేసేసుకుని అండ్ యూ విల్ క్రియేట్. సో మీరు ఫిబ్రవరిలో మీ లైఫ్కి సంబంధించి, ఈ ఇయర్ మొత్తానికి సంబంధించి ఒక మంచి ప్లాన్ రెడీ చేసుకుంటారు. అండ్ ఆన్ మార్చ్, ఇన్నోసెంట్. సో ఇన్నోసెంట్ అనేది చాలా మంచి ఎనర్జీ, ఎందుకంటే లైక్ ప్యూరిటీ అన్నమాట. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ ప్యూరిటీ. సో ఏదైతే మీరు ఫిబ్రవరిలో క్రియేట్ చేసుకున్నారో
దాని యొక్క ప్యూరిటీ ఆఫ్ సోల్తో, ఒక సోల్ లెవెల్లో మీరు ప్యూరిఫైడ్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. సో మైండ్ అగైన్ యువర్ మైండ్ ప్లే గేమ్స్ విత్ యూ ఆన్ 4th మంత్ ఏప్రిల్లో మీ మైండ్ మీకు గేమ్స్ ప్లే చేస్తుంది. ఎందుకంటే యు ఆర్ ఇన్నోసెంట్. బికాస్ ఆఫ్ దిస్ ఇన్నోసెంట్ ఎనర్జీ మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు, మీ ప్లాన్ కరెక్ట్ కాదు, అది ఇది అని చాలా చెప్తారు. సో యు ఆర్ కన్ఫ్యూజ్డ్, ఏం చేయాలో తెలీదు, మీ బుర్రంతా వేడెక్కిపోయి పొగలు వచ్చేస్తూ ఉంటుంది. ఈవెన్ దెన్ కామ్ డౌన్ అండ్ బీ ఆన్ యువర్ ఇన్నోసెంట్ ఆ క్రియేటర్ ఆ ఏరియా ఏదైతే ఉందో అందులోనే ఉండి మీరు కంటిన్యూ చేయండి. నెవర్ మైండ్ ఆఫ్ అదర్ పీపుల్ థాట్స్. వావ్, లవర్స్ ఆన్ మే యూ విల్ రీచ్ ద స్టేజ్ ఆఫ్ లవ్. ఏదైతే మీరు డెసిషన్ తీసుకున్నారో దాని పట్ల మీకు మరింత మక్కువ పెరుగుతుంది. అండ్ యూ వర్ చాలా ఫాస్ట్గా మీరు దానివైపు అడుగులు వేస్తారు. అండ్ యూ విల్ ఇంక్రీజ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ దట్. మే, జూన్. సో అగైన్ జూన్ గిల్ట్. సో మీరు మళ్ళీ ఒక గిల్ట్లో పడతారు. నిజంగా నేను చేస్తున్నది కరెక్టేనా, ఇదంతా నేను చేస్తున్నాను, నేను ఓన్ డెసిషన్స్ తీసుకున్నాను. సో అగైన్ పీపుల్ విల్ ట్రై టు కన్ఫ్యూజ్ యూ. సో ఆ గేమ్లో పడకండి. అగైన్ కండిషనింగ్, దిస్ ఈజ్ వెరీ డేంజరస్. సో యు ఆర్ ఏ లయన్ యాక్చువల్లీ, బట్ మీరు ఈ గొర్రెలతో మేకలతో మందతో కలిసి మీరు కూడా ఆ గొర్రెనో మేకనో అనుకుంటూ ఉంటారు. సో అంటే ఏదైతే పీపుల్ మేడ్ యూ ఫీల్ గిల్ట్ అండ్ ఎవరైతే మీ మైండ్ని పాడు చేస్తూ ఉంటారో, మీ డెసిషన్స్ని అది కాదు అని చెప్తూ ఉంటారో, సో వాళ్ళతో కండిషన్ అయిపోతారు మీరు. సో డోంట్ డూ దాట్. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఆర్ అదర్వైజ్ సమ్వన్, ఒక మేక వన్నిన పులి అంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఎంటర్ అవ్వచ్చు దిస్ మంత్. సో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయండి. బీ వెరీ కేర్ఫుల్. ఓకే, ఆన్ జూలై, ఆగస్ట్. వావ్, సైలెన్స్. సో మీరు ఒక సైలెంట్ స్టేజ్లోకి వెళ్తారు. ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ గో ఇన్ టు యువర్ స్పిరిచువల్ హైట్స్. సో మీరు ఒక ఇంట్యూషన్ దీనిలోకి వెళ్ళి మీరేంటంటే భగవంతుడి హెల్ప్ కూడా మీకు ఉంటుంది. సో ఫుల్ మూన్ ఉంది, స్టార్స్ ఉన్నాయి. స్టార్స్ ఆర్ లైక్ ఏంజల్స్ అన్నమాట. మన ఇష్ట దైవము కావచ్చు, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో మీ గురువు కావచ్చు. అండ్ దిస్ వాటర్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ద స్కై. సో అంటే ఏంటంటే మీ ఎమోషన్స్ చాలా కామ్ డౌన్ అవుతాయి ఆగస్ట్లో. అండ్ యు ఆర్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్, మీరు మీ స్ట్రెంగ్త్లోకి మళ్ళీ వస్తారు. సెప్టెంబర్ క్లింగింగ్ టు పాస్ట్. సో డోంట్ డూ దిస్. మళ్ళీ పాస్ట్తో క్లింగ్ అవ్వకండి. నేను అప్పుడు ఓడిపోయాను, నన్ను చాలామంది హేళన చేశారు, ఎలాగా, అండ్ అగైన్. సో డోంట్ డూ దాట్. బీ ఇన్ యువర్ స్ట్రెంగ్త్. అక్టోబర్, కంట్రోల్. ఓకే, యూ విల్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కావచ్చు లేదా అదర్స్ని కావచ్చు, మీరు మీ డెసిషన్ వైపు చాలా స్ట్రాంగ్గా వచ్చి యూ విల్ ట్రై టు కంట్రోల్. ఓకే, దట్ వాస్ గుడ్. బట్ మరీ ఓవర్గా కంట్రోల్ చేయకండి. మిమ్మల్ని మీరైనా అవతలి వారినైనా మరీ ఓవర్గా కంట్రోల్ చేయకండి. అక్టోబర్, ఫైటింగ్. యూ విల్ ఫైట్ విత్ ఎవరైతే మిమ్మల్ని మీ డెసిషన్స్ వైపు వెళ్ళకుండా ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళతో మీరు ఫైట్ చేస్తారు. సో ఓకే, బట్ బీ కామ్ అండ్ కంపోజ్డ్. పూర్తిగా ఫైటింగ్ పొజిషన్లోకి వెళ్ళకండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ నవంబర్. సారీ, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. దిస్ ఈజ్ అక్టోబర్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్,
జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. దిస్ ఈజ్ ఫర్ నవంబర్. సో డోంట్ గో ఫర్ నవంబర్లో మీరు ఆ ఫైటింగ్ పొజిషన్కి వెళ్ళకండి. అండ్ ఎక్స్పీరియన్సింగ్, సో మీరు డిసెంబర్లో డెఫినెట్గా మీరు ఏదనుకున్నారో దాన్ని రీచ్ అవుతారు విత్ ఆల్ యువర్ ప్యూరిటీ, ఇన్నోసెంట్ ప్యూరిటీ ఏదైతే ఉందో మీరు ఫైటింగ్ చేయొచ్చు అండ్ అవతల వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు, మేబీ క్లింగ్ టు ది పాస్ట్. ఇవన్నీ కూడా మీ మైండ్లో చెలరేగుతూ ఉన్నప్పటికీ, ఇన్ని నెగటివిటీ మీ లైఫ్లో వెళ్తూ ఉన్నప్పటికీ, అండ్ ఫైనలీ యూ విల్ రీచ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు ఏ ఎక్స్పీరియన్స్ని అయితే కావాలనుకుంటున్నారో దాన్ని రీచ్ అవుతారు. సో కంగ్రాచులేషన్స్. సో ఈ ఇయర్ మీరు ఏమనుకున్నా సరే ఫుల్ఫిల్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఫైనలీ ఎక్స్పీరియన్స్ యువర్ విక్టరీ. మీ విజయాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. కంగ్రాచులేషన్స్.